నన్నుగా. నీ స్థితి ఎలా ఉందో నీ దేవుని ఎదుట నువ్వు చూసుకో. నీ స్థితి ఎలా ఉందో. కంపంలో ఒక ఆమె అంటే రిటైర్డ్ హెడ్మిస్ట్రెస్, పెన్షన్ 75,000 నెల. పోయిన పాస్టర్లందరి మీద సెటైర్లే. 75 సంవత్సరాలు ఏం మాట్లాడదు. ఏమన్నంటే ఫోన్లు, ఎమ్మడే ఫోన్లు. సంఘంలో ఉన్న వాళ్ళని అరుస్తుంది, సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లను అరుస్తుంది. ధనం ఉంది, ధనంతో పాటు దేవునికి స్థానం లేదు హృదయంలో. ఊకే గాంభీర్యం, నేను భక్తురాలని. నీ కుటుంబం గురించి ఆలోచించావా? నీ కొడుకు ఎరకలామని పెళ్లి చేసుకుంటే, బిడ్డ ఎదిగమాయని పెళ్లి చేసుకుంటే, ఆమె బిడ్డ ఇంకొక మతస్థుని పెళ్లి చేసుకుంటే ఎంతవరకు ఇది నీ కుటుంబం? దేవుడు ఎందుకు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు? తల్లికి బిడ్డ, కొడుకు, కోడలు, మనవరాళ్ళు దూరమై నిన్నెందుకు ఒక్కదాన్ని ఇంట్లో పెట్టారు? ఆలోచించావా? నీ హృదయము దేవునికి మందిరముగా లేదు. నీ హృదయము స్వచ్ఛమైనటువంటి పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించే హృదయం లేదు కనుకనే నీ కుటుంబము చిన్నాభిన్నమైపోయింది. కుక్కలు చిప్పిన విస్తరాకు. ప్రతి కుటుంబాన్ని ఆమె విమర్శించడమే. మరి అందరూ కలిసి నిన్ను విమర్శిస్తే నీ కొడుకెట్టా, నీ బిడ్డెట్టా, నీ మనవరాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోండి. ఒకరి గురించి మనకొద్దు, నిరంతరము మనలను కాపాడుతున్నా కదా. ఎప్పుడు చెప్తా ఈ మాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొట్టమొదటి అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఏమంటాడు? నిన్ను కాపాడువాడు ఎన్నటికీ నీ కొనకడు. దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఇతరుల గురించిన విమర్శలు, ఇతరుల గురించిన గుసగసలు అవసరమే లేదు. ఎందుకనగా జీవము కలిగిన దేవుని బిడ్డలమ్మ. ఎందుకనగా ఇంకా పత్రిక పాఠ్యభాగంలో ఏమంటాడంటే, మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరెరగరా. చూడండి, తిక్కదేవుడు ఆయన పాపం. మన దేహాలు ఏమంటున్నాడు? మనల్ని పవిత్రపరుచున్నాడు.